హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లతా అఖిల. ఈ వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ గురించి నేర్చుకుందాం. సో ట్రాన్స్పోర్టేషన్ యానిమల్ బాడీలో వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్కి ఏముంటుందండి, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. హార్ట్, బ్లడ్ వెజల్స్ అవి ఏం చేస్తూ ఉంటాయి, పంపింగ్ చేస్తూ ఉంటాయి కదా బ్లడ్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి. దాని ద్వారా ఫుడ్ని ఆక్సిజన్ని వాటన్నిటిని కూడా డిఫరెంట్ ఆర్గాన్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ప్లాంట్స్లో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. మరి ప్లాంట్ మొత్తానికి కూడా వాటర్ కావాలి, మినరల్స్ కావాలి, అలాగే ఫుడ్ మెటీరియల్ అనేది సప్లై అవ్వాలి. ఇదంతా ఎవరు చేస్తూ ఉంటారు, దాని గురించి నేర్చుకుందాం. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూస్తే, ఫ్లవరింగ్ ప్లాంట్స్లో వచ్చేసరికి ఏమేమి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, వాటర్, మినరల్ న్యూట్రియంట్స్, ఆర్గానిక్ న్యూట్రియంట్స్, అలాగే కొన్ని హార్మోన్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటింగ్ సబ్స్టెన్సెస్, ఇవన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. వాటర్ అండ్ మినరల్ న్యూట్రియంట్స్ అయితేనేమో రూట్స్ ఉంటాయి కదా, రూట్స్లో నుంచి సాయిల్ నుంచి రూట్స్ చేసుకొని దాన్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. లీవ్స్ ఏం చేస్తాయి, వాటర్ని, మినరల్ న్యూట్రియంట్స్ని యూజ్ చేసుకొని అలాగే ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేసి ఆ ఫుడ్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్లాంట్స్లో సర్క్యులేటరీ సిస్టమ్ ఉండదు. ఈ ప్లాంట్స్లో వచ్చేసరికి 2 బ్రాడ్ స్ట్రాటజీస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ సిస్టంలో. ఒకటేమో లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టము, ఇంకోటేమో షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ షార్ట్ డిస్టెన్స్. షార్ట్ డిస్టెన్స్లో వచ్చేసరికి డిఫ్యూషన్, సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్లో చదువుతాం. లాంగ్ డిస్టెన్స్లో వచ్చేసరికి వాస్కులర్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. జైలం, ఫ్లోయం, కండక్టింగ్ టిష్యూ ఉంటుంది కదా, సో దాని ద్వారా మనకి సప్లై జరుగుతూ ఉంటుంది. దాన్నే ట్రాన్స్లొకేషన్ అంటాం. జైలం అండ్ ఫ్లోయం మనకి ఫుడ్ని, వాటర్ని, మినరల్స్ని వాటిని సప్లై చేస్తూ అంటే దాన్ని ఏమంటాం, ట్రాన్స్లొకేషన్ అంటాం. జైలంలో చూస్తే జైలం ఏం చేస్తుంది, రూట్స్ నుంచి వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ని అంటే లీఫ్ వరకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అది ఒకే డైరెక్షన్లో వెళ్తుంది, దాన్ని యూని డైరెక్షనల్ మూమెంట్ అంటాం. అదే ఫ్లోయంలో వచ్చేసరికి లీవ్స్ ప్రిపేర్ చేసిన ఫుడ్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా డిఫరెంట్ ప్లాంట్ పార్ట్స్కి సప్లై అవ్వాలంటే బ్రాంచెస్కి వెళ్ళాలి, ఫ్రూట్స్కి వెళ్ళాలి, ఫ్లవర్స్కి వెళ్ళాలి, రూట్స్కి వెళ్ళాలి, అంటే డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇది మల్టీ డైరెక్షనల్ అనమాట. సో దీనిలో ఆర్గానిక్ అండ్ మినరల్ న్యూట్రియన్స్ అనేవి సప్లై జరుగుతూ ఉంటుంది. అలాగే సెనిసెంట్ ప్లాంట్ పార్ట్స్ ఉంటాయి కదా, అంటే ఏజ్డ్ ప్లాంట్ పార్ట్స్ ఉంటాయి కదా, డెడ్ అయిపోయినటువంటి ప్లాంట్ పార్ట్స్, వాటిలో కూడా కొన్ని న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. సో వాటి నుంచి కూడా కొన్ని న్యూట్రియన్స్ని విత్డ్రా చేసుకొని అక్కడి నుంచి గ్రోయింగ్ అండ్ యంగ్ పార్ట్స్కి కూడా మనకి సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్లాంట్స్లో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, కానీ చాలా ఆర్డర్లీగా ఉంటుందన్నమాట. ప్రతి ఆర్గాన్ కూడా ఏం చేస్తుంది, ఏదో ఒక సబ్స్టెన్స్ని రిసీవ్ చేసుకుంటుంది, అలాగే ఏదో ఒక సబ్స్టెన్స్ని గివ్ చేస్తూ ఉంటుంది, ఇస్తుంది. ఇక్కడ మనకి మెయిన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో తీసుకుంటే డిఫ్యూషన్ ఒకటి, ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఇవి మూడు కూడా మనకి ఏంటంటే షార్ట్ డిస్టెన్స్లో వస్తాయి. సో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో షార్ట్ డిస్టెన్స్లో చూస్తే డిఫ్యూషన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో డిఫ్యూషన్ చూసామంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అనమాట. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి, లో కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ మాలిక్యూల్స్ అన్నీ ఇక్కడ మూవ్ అయినప్పుడు ఇక్కడ మాలిక్యూల్స్ రెండు కూడా ఈక్విలిబ్రియంకి ఎప్పుడైతే రీచ్ అయిపోతాయో అప్పుడు ఈ డిఫ్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, డిఫ్యూషన్ అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు ద రీజన్ ఆఫ్ ద లోవర్ కాన్సన్ట్రేషన్ until they get the equilibrium. That is called as diffusion. So it depends mainly on the concentration gradient. What is the meaning of concentration gradient here? Concentration gradient ఏంటి, differences in the concentration. ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ప్రాసెస్ జరుగుతుంది. అండ్ డిఫ్యూషన్ ప్రెషర్ అంటే ఏంటి, ఈ డిఫ్యూజింగ్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ పార్టికల్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి.
డిఫ్యూజింగ్ పార్టికల్స్, దాన్నే డిఫ్యూషన్ ప్రెషర్ అంటాం. ఈ డిఫ్యూషన్ ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పార్టికల్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో డిపి ది డిఫ్యూజింగ్ ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పార్టికల్స్ ప్రజెంట్. అండ్ ఈ మాలిక్యూల్స్ అనేవి ఎప్పుడు కూడా ఎలా మూవ్ అవుతాయి, హయ్యర్ డిపి నుంచి లోవర్ డిపి. హయ్యర్ డిపి అంటే హయ్యర్ డిఫ్యూషన్ ప్రెషర్ టు లోవర్ డిఫ్యూషన్ ప్రెషర్కి అవి మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫ్యూజన్ చూసామంటే, ఈ డైరెక్షన్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉందో అది ఏంటంటే ద సబ్స్టెన్స్ వాటి యొక్క మూమెంట్తో ఇండిపెండెంట్గా ఉంటుంది. అలాగే ప్లాంట్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే, ప్లాంట్స్లో మనకి మెయిన్గా ఈ డిఫ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఈ మెథడ్ ద్వారానే మనకి గ్యాసెస్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఆక్సిజన్ గివింగ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవింగ్ అదంతా కూడా గ్యాసెస్ కదా రెండు. సో అవి రెండు ఎలా ఎంటర్ అవుతాయి, బై మీన్స్ ఆఫ్ డిఫ్యూషన్. ఇందులో ఇక్కడ ఎటువంటి ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా, మనకి డిఫ్యూషన్లో ఎటువంటి ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు కాబట్టి ఇది స్లో ప్రాసెస్ అన్నమాట. అలాగే ఇది ఎటువంటి లివింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వదు. సో ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ లివింగ్ సిస్టమ్. అండ్ డిఫ్యూషన్ అనేది ప్యాసివ్ ప్రాసెస్. ప్యాసివ్ ప్రాసెస్ ఎందుకన్నాం, ఇక్కడ దెర్ ఈజ్ నో ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఎక్కడ మనం ఏటీపీని యూజ్ చేసామా, లేదు. కాబట్టి దీన్ని ప్యాసివ్ ప్రాసెస్ అంటాం. అండ్ ఇక్కడ మనకి కెన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ స్టేట్స్. అన్ని స్టేట్స్లో కూడా జరుగుతుంది. లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, అన్ని స్టేట్స్లో కూడా మనకి ఈ డిఫ్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని బేస్ చేసుకొని, పర్మియబిలిటీ ఆఫ్ ద మెంబ్రెయిన్ బేస్ చేసుకొని, ఆ మాలిక్యూల్స్ యొక్క సైజ్ని బేస్ చేసుకొని, అలాగే లిపిడ్ సాల్యుబిలిటీ, టెంపరేచర్, ప్రెషర్, ఈ అన్ని కండిషన్స్ని బేస్ చేసుకొని మనకి రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంది, డిఫరెన్సెస్ ఇన్ ద కాన్సన్ట్రేషన్. పర్మియబిలిటీ అంటే మెంబ్రెయిన్స్ లోపలికి అలౌ చేయగలగడం. అలాగే సైజ్ ఆఫ్ ద మాలిక్యూల్స్, లార్జ్ సైజ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ త్వరగా మూవ్ అవ్వలేవు కాబట్టి స్మాల్ సైజ్లో ఉన్నవి వెళ్తాయి. అలాగే సాల్యుబిలిటీ ఆఫ్ లిపిడ్స్, ఎందుకంటే మెంబ్రెయిన్స్లో మనకి మేజర్ ఎలిమెంట్ ఏంటి, లిపిడ్స్. కాబట్టి లిపిడ్స్లో సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. లిపిడ్లో ఇన్సాల్యుబుల్ ఉన్నవైతే మనకి చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. అలాగే టెంపరేచర్, ప్రెషర్, ఇవి కూడా అవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి డిఫ్యూజన్ యొక్క రేట్ని. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ డిఫ్యూజన్లో వచ్చేసరికి హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి కదా, హైడ్రోఫోబిక్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఈజీగా మూవ్ అవుతాయి. అంటే ఏంటి, లిపిడ్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్. కానీ మనకి హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఈజీగా డిఫ్యూజన్లో పాస్ అవ్వలేవు. సో diffusion of hydrophilic substances along concentration gradient through a fixed membrane transport proteins. ఇక్కడ మనకి ఏం యూజ్ అవుతాయి, మెంబ్రెయిన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ యూజ్ చేసుకొని వితౌట్ ఎనర్జీ, ఇక్కడ కూడా ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ లేదు, దాన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అన్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ లిపిడ్స్ చూస్తే సాల్యుబుల్గా ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ మనకి ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతాయి. కానీ కొన్ని హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, అవేంటి ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ అనమాట, లిపిడ్ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్. అవి వచ్చేసరికి ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ని క్రాస్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో అటువంటి కండిషన్లో ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్లో ఏముంటుందని చెప్పుకున్నాము, కొన్ని మెంబ్రెయిన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. అవి ఎనర్జీని ఏమి యూజ్ చేసుకోకుండానే హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్ని మనకి హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ అంటాం. ఇక్కడ మనకి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అన్నాం కదా, ఆ ప్రోటీన్స్ ఏం చేస్తాయి, సైట్లో నుంచి ఆ మాలిక్యూల్స్ అనేవి వాటిలో నుంచి కూడా అవి పాస్ అవ్వగలుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ట్రాన్స్పోర్ట్ రేట్ అనేది ఒకవేళ అన్ని ప్రోటీన్స్లు కూడా మనకి యూజ్ అయిపోయినాయి అనుకోండి, ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అన్నీ కూడా యూజ్ అయిపోతాయి, ఆ కండిషన్ని సాచురేషన్ అంటాం. ఆ సాచురేషన్ కండిషన్ ఎప్పుడైతే రీచ్ అయిందో మనకి రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది మ్యాక్సిమంకి రీచ్ అయిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ కదా, ఈ ప్రోటీన్స్ అనేవి ఇన్హిబిటార్స్కి సెన్సిటివ్గా ఉంటాయి. ఆ ఇన్హిబిటార్స్ ఏం చేస్తూ ఉంటాయి, ప్రోటీన్లో ఉండేటువంటి సైడ్ చైన్స్తో రియాక్ట్ అయ్యి వాటి యొక్క ఫంక్షన్ని ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పోరిన్స్ అండి. ఈ పోరిన్స్ ఏంటంటే ప్రోటీన్స్, ఇవి కూడా ఇవేం చేస్తూ ఉంటాయంటే లార్జ్ మనకి మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, బ్యాక్టీరియాలో ఉంటాయి. వాటి యొక్క మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా, అవుటర్ మెంబ్రెయిన్, వాటిలో మనకి లార్జ్ పోర్స్ ఫామ్ అవుతాయి.
ఓకే, ఈ పోరిన్స్ ఏం చేస్తాయి, ప్రోటీన్స్ ఫార్మ్ లార్జ్ పోర్స్ ఇన్ ద అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ప్లాస్టిడ్స్ మైటోకాండ్రియా బ్యాక్టీరియా. సో ఆ పోర్స్లో నుంచి ఏం చేస్తుంది, కొన్ని స్మాల్ ప్రోటీన్ సైజ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ని అలౌ చేస్తూ ఉంటాయి. ఓకే, మనకి కొన్ని స్పెషలైజ్డ్ ఇన్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్లో వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా సెల్యులార్ మాలిక్యూల్స్ కొన్ని ఉంటాయి కదా, వాటితో బౌండ్ అయ్యి కొన్ని ప్రోటీన్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే రొటేట్ అవుతాయి. రొటేట్ అయిపోయి బయట నుంచి ఉన్నటువంటి ఎక్స్ట్రా సెల్యులర్ మాలిక్యూల్స్ని లోపలికి రిలీజ్ చేస్తాయి. రొటేట్ అయిపోయి తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట ఆ స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాటర్ ఛానల్స్. వాటర్ ఛానల్స్ మనకి 8 డిఫరెంట్ ఆక్వా పోరిన్స్ ఉంటాయి. ఇవి వాటర్ని మనకి క్యారీ చేసి అలా రొటేట్ అయిపోయి లోపలికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. చూడండి, ఇది రిటెడ్ డిఫ్యూషన్. ఇక్కడ ఏమవుతుంది, ఇది మెంబ్రెయిన్, ఇది అవుటర్ సైడ్, ఇది ఇన్నర్ సైడ్. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్లో సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి సబ్స్టెన్సెస్ కూడా లేవు. ఏమవుతుంది, ఈ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోటీన్స్ ఏం చేస్తున్నాయి, వాటి లోపలికి సైట్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. వాటి సబ్స్టెన్సెస్ అనేవి లోపలికి మూవ్ అవుతాయి. ఇక్కడ ఎటువంటి ఎనర్జీ యూజ్ అవ్వదు. సో ఇలా మూవ్ అయిన ఆ సబ్స్టెన్స్ ఏమవుతుంది, లోపలికి రిలీజ్ అవుతుంది. సో రెండిట్లో కూడా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి, అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ యూజ్ చేసుకొని ఇది మూవ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్యాసివ్ సింపోర్ట్ అండ్ యాంటీపోర్ట్. వీటిలో సింపోర్ట్ అండ్ యాంటీపోర్ట్ ఏంటంటే కొన్ని సబ్స్టెన్సెస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని క్యారియర్ ప్రోటీన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని డిఫ్యూజ్ అవ్వడానికి అలౌ చేస్తూ ఉంటాయి. దీనిలో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపోర్ట్. సింపోర్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒకేసారి ఒకే డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని సింపోర్ట్ అంటాం. ఇది క్యారియర్ ప్రోటీన్. ఇక్కడ 2 సబ్స్టెన్సెస్ అనేవి ఎట్ ఏ టైం మూవ్ అవుతున్నాయి, దాన్ని సింపోర్ట్ అంటాం. నెక్స్ట్ యూనిపోర్ట్. యూనిపోర్ట్లో ఏమవుతుంది, మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి కదా, ఇక్కడ ఓన్లీ 1 టైప్ ఆఫ్ మాలిక్యూల్ 1 డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది, దాన్ని యూనిపోర్ట్ అంటాం. అలా కాకుండా మనకి యాంటీపోర్ట్ అని ఉంటుంది. యాంటీపోర్ట్లో ఏమవుతుందంటే, ఒక మాలిక్యూల్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది, ఇంకొక మాలిక్యూల్ ఆపోజిట్. అంటే ఏంటి, ఒకటేమో లోపలికి వెళ్తుంది, అదే ప్రోటీన్లో నుంచి ఇంకోటి బయటికి వెళ్తూ ఉంటుంది. అంటే ఎట్ ఏ టైం ఆపోజిట్ డైరెక్షన్లో 2 మాలిక్యూల్స్ కనుక మూవ్ అయితే దాన్ని యాంటీపోర్ట్ అంటాం. సింపోర్ట్ ఏమో 2 మాలిక్యూల్స్ ఎట్ ఏ టైం అట్ ద సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని సింపోర్ట్ అంటాం. యూనిపోర్ట్ అంటే ఓన్లీ 1 మాలిక్యూల్ 1 డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని యూనిపోర్ట్ అంటాం. యాంటీపోర్ట్ అంటే ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్లో 2 మాలిక్యూల్స్ మూవ్ అవుతూ ఉంటే దాన్ని యాంటీపోర్ట్ అంటాం. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటంటే, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ అక్రాస్ మెంబ్రెయిన్. ఇక్కడ మనకి సేమ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ జరుగుతుంది, కానీ ఇక్కడ మనకి కొన్ని స్పెషల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఏటీపీని యూజ్ చేసుకొని పంప్ చేస్తూ ఉంటాయి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో. సో ఏటీపీ యూజ్ అయింది కాబట్టి దీన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అందాం. సో ఇప్పటివరకు చెప్పుకున్న 2 టైప్స్ ఆఫ్ డిఫ్యూజన్స్ వచ్చేసరికి ప్యాసివ్, ఎటువంటి ఎనర్జీ యూజ్ జరగలేదు. ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఆ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ని ఏమంటామంటే పంప్స్ అంటాం. ఈ పంప్స్ అనేవి ఏంటి, ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి, అవి ఎనర్జీని యూజ్ చేసుకొని సబ్స్టెన్సెస్ని క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట మెంబ్రెయిన్లోకి. ఈ పంప్స్ ఏం చేస్తూ ఉంటాయంటే, లో కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి కూడా మూవ్ చేయగలుగుతూ అంటాం. దీన్ని అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాం. మనం ప్యాసివ్ సింపుల్ డిఫ్యూషన్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్లో చూస్తే మనకి ఏమవుతుంది, హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది అలాంగ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని చెప్పుకుంటాం అక్కడ. అది డౌన్ హిల్ ప్రాసెస్ అనమాట. కానీ ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి అగైన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్తో సంబంధం లేకుండా లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి కూడా ఇవి మూవ్ చేస్తూ ఉంటాయి. దీన్ని అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాం. కాకపోతే ఇది మనకి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా ఇది ఫాస్టర్గా ఉంటుంది. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, డిఫ్యూషన్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్. సో ఆ రెండింటికంటే కూడా ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ రేట్ ఆఫ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్లో చెప్పుకున్నట్లు ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి యూజ్ అయిపోయినాయి అనుకోండి, అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ అయిపోతే అవన్నీ కూడా సాచురేషన్కి రీచ్ అవుతాయి. దాన్ని సాచురేషన్ ఎఫెక్ట్ అంటాం. ఎప్పుడైతే ఆ ప్రోటీన్స్ అనేది సాచురేషన్ ఎఫెక్ట్కి రీచ్ అయిందో అప్పుడు రేట్ ఆఫ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది మ్యాక్సిమంకి రీచ్ అయిపోతుంది. ఇక్కడ ఈ క్యారియర్ ప్రోటీన్స్ అనేవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఎలా అయితే ఎంజైమ్స్ కొన్ని సబ్స్ట్రేట్స్కి స్పెసిఫిక్గా ఉంటాయో, ఇక్కడ ఈ క్యారియర్ ప్రోటీన్స్ కూడా కొన్ని మాలిక్యూల్స్కి స్పెసిఫిక్గా ఉంటాయి అన్నమాట. ఏ సబ్స్టెన్సెస్ కంటే ఆ సబ్స్టెన్సెస్ అవి క్యారీ చేయవు.
అండ్ ఇవి కూడా ప్రోటీన్సే కాబట్టి దీస్ ఆర్ ఆల్సో సెన్సిటివ్ టు ఇన్హిబిటార్స్. కొన్ని ఇన్హిబిటార్స్కి ఇవి సెన్సిటివ్గా ఉంటాయి. ఇన్హిబిటార్స్ ఏం చేస్తూ ఉంటాయి, ప్రోటీన్ సైడ్ చైన్స్ని అవి రియాక్ట్ అయ్యి వాటిని ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ కంపారిజన్ చూద్దామండి. ఇది చదివితే మీకు మొత్తం టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. సో కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ చూస్తే ఫస్ట్ వన్ రిక్వైర్స్ స్పెషల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్. సో సింపుల్ డిఫ్యూషన్లో మనకి ఎటువంటి స్పెషల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అవసరం లేదు, కానీ ఫెసిలిటేటెడ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మనకి ఏం కావాలి, స్పెషల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేవి కావాలి. అండ్ హైలీ సెలెక్టివ్ ఇన్ నేచర్. సింపుల్ డిఫ్యూషన్లో ఏమీ సెలెక్టివ్గా ఉండదు, కానీ ఫెసిలిటేటెడ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అవి చాలా హైలీ సెలెక్టివ్గా ఉంటాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ సాచురేట్స్. సో సింపుల్ డిఫ్యూషన్లో మనకి ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ బట్టి అవి రెండు ఈక్విలిబ్రియంకి వచ్చినప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగిపోతుంది. కానీ ఫెసిలిటేటెడ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్లో ఏమవుతుంది, ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా కంప్లీట్గా యూజ్ అయిపోయినప్పుడు అవి సాచురేట్ అయిపోతాయి కదా. నెక్స్ట్ అప్హిల్ ట్రాన్స్పోర్ట్. అప్హిల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, సింపుల్ డిఫ్యూషన్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ చూస్తే ఆ రెండిట్లో కూడా హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. దాన్ని డౌన్ హిల్ ప్రాసెస్ అంటాం ట్రాన్స్పోర్ట్. కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మాత్రం లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హైయర్ కాన్సన్ట్రేషన్కి అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి దీన్ని అప్హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రిక్వైర్స్ ఏటీపీ. సింపుల్ డిఫ్యూషన్లో ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్లో మనకి ఎటువంటి ఎనర్జీ యూటిలైజేషన్ ఏటీపీ యూసేజ్ అనేది జరగదు కాబట్టి ఇవి రెండు కూడా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కింద వస్తాయి. కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మనం ఏటీపీని యూస్ చేసుకొని ఫాస్ట్గా మాలిక్యూల్స్ని అవి మూవ్ చేస్తున్నాయి కాబట్టి ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ దట్ రిక్వైర్స్ ఏటీపీ. నెక్స్ట్ రెస్పాన్స్ టు ప్రోటీన్ ఇన్హిబిటార్స్. ప్రోటీన్ ఇన్హిబిటార్స్ ఎక్కడుంటాయి, ఎక్కడైతే మెంబ్రెయిన్ ప్రోటీన్స్ యొక్క యూసేజ్ ఉంటుందో అక్కడ మనకి ఇన్హిబిటార్స్ యొక్క యాక్టివిటీ కనబడుతుంది. సింపుల్ డిఫ్యూషన్లో మనకి ఎటువంటి ప్రోటీన్స్ ఉండవు కాబట్టి ఇక్కడ సంబంధం లేదు. ఫెసిలిటేటెడ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో రెండింటిలో కూడా మనకి ఏముంటాయి, మెంబ్రెయిన్ ప్రోటీన్స్ హెల్ప్ తీసుకుంటాయి కదా అవి. కాబట్టి ఈ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఈ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేవి ప్రోటీన్ ఇన్హిబిటార్స్కి సెన్సిటివ్గా ఉంటాయి. ఎందుకు, అవి సైడ్ చైన్స్తో రియాక్ట్ అవుతాయి కాబట్టి వాటికి సెన్సిటివ్గా ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ద కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్.